రాజకీయ కక్షలతో ఓ కుటుంబానికి వారి సొంత నివాసానికి వెళ్లడానికి దారి లేకుండా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బుధనం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా ఐ న్యూస్ ప్రతినిధిని సంప్రదించి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్తో పాటు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. వారి నివాసానికి వీధి ఉన్నదని వాస్తవమేనని కొందరు, లేదని మరికొందరు అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు బోధనం గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి కూడా ఒక కుటుంబాన్ని పార్టీ పరంగా వేధిస్తున్నారని కూడా ఆ కుటుంబ సభ్యులైతే ఐ న్యూస్కి అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా ఐ న్యూస్ అయితే ఆ బోధనం గ్రామానికి అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మానసికంగా వేధిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ ఫీలింగ్తో ఈ విధంగా చేస్తున్నారు. పార్టీ ఈరోజు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటుంది, రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గత 40 నుండి 80 సంవత్సరాల నుంచి ఉన్న దారిని మూసివేయడం కరెక్ట్ కాదని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి మనతో పాటు బోధనకు సంబంధించి వేరే కుటుంబ సభ్యులు, వారితో పాటు కూడా గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ దారి ఎప్పటి నుంచి ఉంది, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ దారికి సంబంధించి అంటే మీ ఇంటికి దారికి సంబంధించి కూడా దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ కాపురం ఉంటున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అప్పటి నుంచి దారి ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో దారి ఎందుకు ఉంది, ఇప్పుడు ఎందుకు మూసేశారు? అప్పుడు మేము కాపురం వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. ఇక్కడికి 40 సంవత్సరాల నుంచి దారి కొనసాగుతూనే ఉంది. కానీ ఇది మా పూర్వీకులు, మా అన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గత 100 సంవత్సరాల నుంచి పైనే ఉన్న దారి ఇది. పక్కన ఇదిగో ఆ హౌస్ కనిపిస్తున్న హౌస్ పాత పోస్ట్ ఆఫీసు, స్టోర్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగేది అప్పుడు పాత రోజుల్లో. అక్కడికి ఇదే వీధి గుండా వెళ్ళి ఆ స్టోర్ చేసుకోవడం కానీ పాత పోస్ట్ ఆఫీస్ లావాదేవీలు అక్కడే జరిగేటివి అని ఇక్కడ గ్రామస్తులు శ్రీనివాసమూర్తి అయినా, గ్రామ ప్రెసిడెంట్ దిలీప్ రెడ్డి గారు, గ్రామంలో ఇంకా పెద్ద మంది శాఖల రమణయ్య, దొడ్డవరపు రమణయ్య అనే అతను, వీళ్ళందరూ దారి ఉందని స్పష్టంగా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ శివాడి యాపాన్ అనేది ఒక విలేజ్ ఏదో నేమ్ ఉంటుంది కదా, ఆ శివాడి యాపాన్ అనేది ఉండింది. అక్కడ ఎప్పుడు గత 2 సంవత్సరాల నుంచి దారి ఉందని మాకు చెప్తే మేము ఇక్కడ స్థలం వచ్చుకొని 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాము. అప్పటి నుంచి మేము రాకపోకలని మెయిన్ స్ట్రీట్లో కలుసుకొని ఈ దారిని నడుస్తూ ఉన్నామండి. ఎప్పుడు మాకు అభ్యంతరం లేదు. ఆ ఇంటి ముందు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టింది లేదు, దారి లేదని చెప్పింది లేదు. కానీ కేవలం అంతకుముందు ఒకసారి మా ఏదో చిన్న విషయాలు కాడ ఏదో గొడవలు వచ్చాయని చెప్పి ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను శ్రీనివాసరెడ్డి అనే కేవలం కూటమి ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వం కాదు, మెయిన్గా ఇక్కడ శ్రీనివాసరెడ్డి అనే ఒక ఆయన స్థానికుడు, ఆయన ప్రోద్బలంతో ఈ శ్రీనాథ్ రెడ్డి అని ఆయన పోయి ఇచ్చేసి సంవత్సరం నుంచి మేము ఎప్పుడో గత 30 సంవత్సరాల ముందు కొన్నప్పుడు మేము స్థలం లేదు దారి ఆ రోజు నుంచి మేము ఎందుకంటే ఊరికే దయాదాక్షలతో వదిలాము. ఈరోజు మాకు కట్టడం లేదు, మేము మీ దారిని పాని నడిచేదానికి లేదు, మీరు సస్తే సావండి, బతికితే బతకండి అని బలవంతంగా ముందు వచ్చి ఎంఆర్ గారికి ఇస్తే ఎంఆర్ 2-3 సార్లు వచ్చి ఇక్కడికి ఏం మాట్లాడకుండా దారి లేదని చెప్పలేక ఆయన వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఒత్తిడి చూపించుకొచ్చి మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఏడకు వచ్చిన తర్వాత ఎంఆర్ రాకుండా కేవలం సెక్రటరీ విఆర్ఓ వచ్చి పోలీసులు 4 జీప్ వేసుకొని వచ్చి నేను ఆ రోజు దారి మూయడం ఇది అన్యాయము, ఇట్లా అక్రమం, ఇది మమ్మల్ని ఇది ఎందుకు నిర్బంధిస్తున్నారు, మేము సావాలా బతకాలంటే అయ్యా మాకేం తెలియదు, ఇది మేము మా పై అధికారులు చెప్తే వచ్చాము, నీకు విషయం ఉంటుంది ఆడన్నా చెప్పుకో, అంతేగాని మేము ఎరేదని చెప్పి మళ్ళీ నేను అది ఇచ్చిన తర్వాత ఇది మూసిన తర్వాత కేవలం స్తంభాలు వేసి నాటారండి. ఫస్ట్ స్తంభాలు వేసి నాటిన తర్వాత మళ్ళీ నేను సబ్ కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు ఇచ్చాను. సార్ ఇది అన్యాయం చేస్తున్నాను సార్, మాకు న్యాయం చేయండి అని అడిగితే అట్టే ఎంఆర్ఓ కూడా నాతో ఏం చెప్పాడంటే నేను అందరితో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను, కానీ ఏ విషయం అని చెప్పి గ్రామ సభను ఒకటి దొంగ నాటకం గ్రామ సభ వాడు పెట్టి ఆ గ్రామ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు రియల్గా స్థానికులు ఈ స్థలం గుర్తిరిగిన స్థానికులు ఈ దారి ఉంది స్పష్టంగా ఉందని పెద్దవాళ్ళు చెప్తే కూడా వినపడకుండా ఏదైనా 4 దొంగ సంతకాలు అంటే ఎస్టీలు గిరిజనులు వాళ్ళ ముందు ఇచ్చేసి ఒక 10 మంది చేత దారి లేదన్నట్టుగా చూపించి ఆ కారణం చూపించి అప్పటి నుంచి మేము దారి ఇచ్చేయకుండా దారి మొన్నటికి మళ్ళా ఒక స్టెప్ బై స్టెప్ ఒకసారి మూలేదు, ఇది ఒకసారి రాళ్ళు, ఒకసారి ఈదికి మట్టి, ఇంకోసారి నిన్న 4 రోజుల క్రితం ఇది రాళ్ళు తెచ్చి బంధించేసి మీరు పోయేదానికి లేదు, నడిచేదానికి లేదు, మీరు ఏమైనా ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి మా మీద అక్రమ కేసు మేము ఆ రోజు గొడవల్లో కూడా భగవంతు సాక్షిగా మేము అతను కొట్టలేదు. అతను శ్రీనివాసరెడ్డి అని అతను రోడ్డు ఎక్కడది హైవేలో ఉన్నాడు, అతను కాపురం, అతనికి ఏం సంబంధం? నేను అర్జీ పెట్టి సబ్ కలెక్టర్ గారు విఆర్ఓపిఆర్డి సెక్రటరీ గారు వచ్చారు. అడిగి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో మమ్మల్ని అడుగుతున్నారు, మేము మాట్లాడుతున్నాం. ఈ లోపల ఆయన బైక్ వేసుకుని వచ్చి ఏడ్రా నా కొడక నీకు దారి,
అంటే నన్ను అడిగాడు, ఎవరు ఆ సేనారెడ్డి ఆయన. అప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉండి, రే కొడక గడక బూతులు ఆడుతున్నావు, నీకేం ధర్మం, నీకేం సంబంధం రా అని అతను అడిగితే, అతను మా మీద కలబడి ముందు మా ఆడవాళ్ళ మీద చెయ్యకపోతే మా వాళ్ళు ఏదో ఏడ చెయ్యేస్తామని ఇతను చెయ్యి అట్ట అడ్డు పెడితే, అప్పుడు ఏదో సన్నగా గీసుకుందని చెప్పి అది మా మీద ఆటోమేటిక్గా మర్డర్ కేసు పెట్టి మమ్మల్ని జైలు పంపించారండి. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా మమ్మల్ని చిత్రహింస చేస్తున్నారు మమ్మల్ని. మేము అసలు ఉండాలా, బతకాలా, సావాలన్నా ఏం అర్థం కావట్లా. కనీసం మమ్మల్ని చంపాలని కూడా ప్లాన్ చేస్తున్నారు సార్. నిజంగా చెప్తాను, ఇప్పుడు 3 నెలల టైం నన్ను చంపేయాలా, వాడు ఊళ్ళో ఉండకూడదు, వాడు వెళ్ళిపోవాలని, నా బిడ్డలో నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది మహిళలు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఈ దారి ఉన్నీకుంటా మా బంధువులు ఇల్లు కూడా, అందుకని మమ్మల్ని ఇబ్బంది. మాకు అక్కడ బర్రెలు కట్టేసుకుంటున్నామని అక్కడ గొడవ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 7 మందికి వచ్చేసి దారి లేకుండా చేయాలని, ఏమైనా మనుషులు పోతున్నా కంపేసేసేది, పొనుకునేసేది, మమ్మల్ని నానా కల్లెట్లు పెట్టినారు, ఇబ్బంది పెట్టి చీరలు జించేసి గొడవలు చేసి మమ్మల్ని మీద కేసు పెట్టి ఆడవాళ్ళు. ఈ గోడ ఎప్పుడు కొట్టారు? ఈ గోడ ఎప్పుడు గోడ పెట్టింది మొన్నే సార్, మొన్న 4 రోజుల క్రితం పెట్టి, ఆ తర్వాత అంతకుముందు ఇది తీగ నాటేసి రానియకుండా చేసినారు, అంతకుముందు కంపేసేసారు. అసలు మమ్మల్ని పానీయకుండా ఇబ్బంది పెడతా, ఏమన్నా మేము మాట్లాడితే చాలు ఫోటోలు తీసేది, అప్పుడు పోయి కేసు పెట్టేసేది. మమ్మల్ని 1 రోజులు ఇంటి పట్టణం లేకుండా చేసినారు. ఎంత హింసిస్తున్నారంటే అంత హింసిస్తున్నారు. ఆడవాళ్ళు ప్రతిరోజు పిల్లకాయలతో సహా మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఏదో ఒకటి అంటే మేము ఏదన్నా అంటే కొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ దారికి సంబంధించి ఏం జరిగింది, అప్పట్లో దారి ఉందా లేదా, దీనికి సంబంధించి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ దారికి సంబంధించి ఎప్పటి నుంచి దారి ఉంది, మీరు ఎప్పటి నుంచి కాపురం ఉన్నారు ఇక్కడ, ఈ దారి వాస్తవంగా ఉందా లేదా? పుట్టి పెరిగిన వాళ్ళను, మాకు చిన్నప్పటి నుంచి దారి ఉంది అక్కడ. నేను చిన్నపిల్లడు, మా అవ్వ మా తాత ఇక్కడ తీసుకొచ్చారు నాయుడింటికి. మేము ఆడనే ఉండేది, సందాలు బాగా ఉండేది, పోయేది. చిన్నప్పటి నుంచి మాకు తెలుసు ఆ దారి ఉంది. రోడ్లోకి పోయే దారి నాయుడు, శ్రీహరి నాయుడు, రమణ నాయుడు అందరూ రోడ్లోకి పోయి రోడ్లో దిగి బస్సు దిగి వచ్చి నేరుగా ఈ దారిని వచ్చేవాళ్ళు. కొంతమంది అధికారులు ఇది దారి లేదంటున్నారు, అది వాస్తవేనా? దారి అది వాళ్ళు తప్పు సార్, లంచం తీసుకొని మా చెప్పారు అన్నమాట. మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా వీళ్ళు దారి ఉంది అని అంటున్నారు, కొంతమంది అధికారులు దారి లేదంటున్నారు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు దీనికి వాస్తవంగా దారి ఉందా లేదా? సార్ 100 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ. మాది ఇల్లేను, పోస్ట్ ఆఫీసు, ఎన్నో బీపీ స్టోర్ ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ. కానీ కూటమి ప్రభుత్వం మూసేసి అందరినీ నానా ఇబ్బందులు పెట్టేది. డీలర్ సేనారెడ్డి 100 సంవత్సరాల నుంచి ఉండదు. నాకు 62 నాకు అది ముందు మా నాయన మా తాత అప్పుడు నుంచి ఉన్నారు. మా తాత లేని బతికేది ఎక్కడే ఉండేది. మా అవ్వ అప్పుడు నుంచి ఉన్నారు సార్. ఇది కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం కూడా ఈ పార్టీ ఫీలింగ్తో ఇటు వైసీపీ అని టీడీపీ అనే నేపథ్యంలో కూడా వీళ్ళ ఇంటికి వచ్చే దారిని కూడా అడ్డుపడ్డారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను కూడా న్యూస్ వచ్చి ఇక్కడ అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఈ దారి ఇటే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ దారి నుండే వచ్చి ఇక్కడ రేషన్ కానీ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి కానీ ఈ బోధన గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా రేషన్ తీసుకోవాలన్నా అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి రావాలన్నా ఈ దారినే వచ్చి తీసుకుని వెళ్ళాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎందుకు జరుగుతుంది అంటే పార్టీ ఫీలింగ్తో జరుగుతుందా, లేదు వాంటెడ్గా చేస్తున్నారనే విధానంగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ దారి విషయమై స్థానిక తహసీల్దార్ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ వీఆర్ఓతో అయితే మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం కూడా గ్రామస్తులు అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా గ్రామస్తులు కొంతమంది దారి ఉందంటున్నారు, మరికొంతమంది దారి లేదంటున్నారు కూడా ఇక్కడ స్థానిక గ్రామస్తులు చెప్పారని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా అయితే ఈ గ్రామానికి సంబంధించి ఈ దారి అయితే ఖచ్చితంగా ఉంది. అంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఇచ్చిన హౌస్ పట్టాలకు సంబంధించి కూడా రాజా వీధి అని కూడా ఆ పట్టాలో ఉందని కూడా ఈ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ ఫీలింగ్ లేకుండా వీళ్ళ ఇంటికి దారి ఇప్పించాలని కూడా ఈ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ దీని మీద స్పందించి ఇలాంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా ఈ దారి వచ్చే విధంగా చూడాలని కూడా గ్రామస్తులతో పాటు కూడా కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే బోధనలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ దారి ఇప్పించేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.